చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ బద్ధకస్తుడి బాగు. అనగనగా రంగమ్మ అనే ఆవిడకు 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడు దానయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు. చిన్నవాడు సీనయ్య మాత్రం పరమ బద్ధకస్తుడంట. వాడు పొద్దస్తమానం తిరుగుతూ ఉండేవాడు, కానీ ఏ పని చేసేవాడు కాదంట. ఎంత చెప్పినా సీనయ్యకి బద్ధకం వదలకపోవడంతో రంగమ్మకు విసుగు పుడుతుంది. కనీసము అన్నదమ్ములు వేరుపడితేనన్నా బతుకు తెరువు కోసం బద్ధకం వదిల్చుకొని పని చేస్తాడనే ఉద్దేశంతో రంగమ్మ ఏం చేస్తుందంటే అన్నదమ్ములను వేరు పెడుతుంది. దీంతో సీనయ్య గుండెల్లో రాయి పడినట్టు అవుతుంది. వాడికి ఏం చేయాలో తోచదు. పగలంతా ఊళ్ళో తిరిగి చీకటి పడుతునేవాడు ఊరి బయట ఉన్న పాడుబడ్డ దేవాలయం చేరుకొని దాని అరుగు మీద పడుకుంటాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడవుతుంది. సీనయ్యకు మెలకు వస్తుంది. ఎదురుగా దేవతలాగా మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపిస్తుంది. వాడు ఏదో అనబోయేంతలో ఆమంటుంది, "ఎవరు నాయనా నువ్వు? ఇక్కడెందుకు పడుకున్నావు?" అని. సీనయ్య ధైర్యం తెచ్చుకొని ఆమెకు నమస్కరించి అంటాడు, "తల్లి, నన్ను సీనయ్య అంటారు. బతుకు తెరువు కోసం పని వెతుక్కుంటున్నాను" అంటాడు. దేవత వాడి మీద జాలిపడి, "నువ్వేం పని చేయగలవో చెప్పు, అందులో నీకు అన్ని విధాలా కలిసి వచ్చేటట్టు చేస్తాను" అంటుంది. "నాకు కొద్దో గొప్ప వ్యవసాయం చేయడం మాత్రమే చేతనవునంటాడు సీనయ్య. "సరే, నీకు ఆ వ్యవసాయ పనులలోనే కలిసొచ్చేలా చేస్తాను" అని చెప్పి దేవత అదృశ్యమైపోతుంది. అయితే వీడనుకుంటాడు, నాకు కుంట భూమి కూడా లేదు కదా, వ్యవసాయం చేసేదేమిటి, కలిసొచ్చేదేమిటి అని అనుకుంటాడు. అయితే వారం గడవకముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందుతాయి. దాని ప్రకారం ఏంటంటే భూములు లేని యువకులందరికీ కూడా భూములు పంచమని. దానయ్య సీనయ్యలకు అడవి ప్రాంతాన ఉన్న చెరొక 2 ఎకరాల భూమి వస్తుంది. అయితే సీనయ్యకు వాటాగా వచ్చిన భూమిలో తుప్పట్లు, చెట్లు చాలా ఉంటాయి. దానయ్య వంతుకు వచ్చిన భూమిలో మాత్రం అంత ఎక్కువగా ఉండవు. సీనయ్య వాటిని చూస్తూనే ఇదైపోతాడు. అమ్మ, తన భూమిని సాగు చేయాలంటే ముందు చెట్లన్నీ నరకాలి కదా, నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటాడు. అందుకని ఏం చేస్తాడు, అన్న దగ్గరికి పోయి అంటాడు, "అన్న, నీలాగా నేను కష్టం చేయగలిగినవాన్ని కాదు కదా, ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీకొచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి, మనం భూములను మార్చుకుందాము" అంటాడు. దానయ్య జాలిపడి తమ్ముడు చెప్పినట్టే చేస్తాడు. ఇంకా సీనయ్య తనకొచ్చిన భూమిలో చెట్లని మెల్లిగా నరుకుతూ ఉంటాడు. వాడు 2 చెట్లు నరికేలోపే దానయ్య తన భూమిలో చెట్లన్నీ నరికేస్తాడు. ఆ సమయంలో ఎండిపోయిన చెట్టు త్వరలో అతనికి 2 బంగారు కడ్డీలకు దొరుకుతాయి. ఈ సంగతి తెలిసి సీనయ్య లబోదిబోమంటాడు. అప్పుడు వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తొస్తుంది. కలిసి వచ్చేటట్టు చేస్తా అంది కదా, భూమేమో మార్చేశాడు. ఇంక అన్న దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం ఇవ్వమంటాడు. అన్నప్పుడు ఒప్పుకోడు. మొత్తం కాదు కదా, సగం కూడా ఇవ్వనని అంటాడు. ఇంకా చేసేదేం లేక వచ్చేస్తాడు. 4 రోజులాగి మళ్ళీ అన్న దగ్గరికి వెళ్తాడు. "అన్న, మార్చుకున్న భూమిని అప్పుడే నువ్వు చదువు చేసి సాగుకు సిద్ధం చేసావు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వవా? మళ్ళీ భూములు మార్చుకొని ఎవరి వాళ్ళే తీసుకుందాం" అంటాడు. ఎందుకంటే వాడు అసలు తన భూమిలో చెట్లని ఏమీ కొట్టడన్నమాట. దానయ్య సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా మార్చుకున్నాక దానయ్య ఏం చేస్తాడు, చెట్లు తుప్పలు మొత్తం నరికి శుభ్రం చేసి దున్నుతుంటాడు. ఒక చోట నాగటి కర్రుకి ఏదో బలంగా తగిలి కంగుమంటుంది. అతడక్కడ తవ్వి చూస్తే లంకల బిందెలు దొరుకుతాయి. ఈ సంగతి తెలియగానే సీనయ్య మూర్ఛపోయినంత పనిచేస్తాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళి లంక బిందెల్లో వాటా ఇవ్వమంటాడు. దానయ్య ఒప్పుకోడు. ఇంకా సీనయ్య పగలంతా బాధపడుతూ ఊరంతా తిరిగి రాత్రికి పోయి పాడుబడిన గుడిసెలో పడుకుంటాడు. అర్ధరాత్రి మళ్ళీ దేవత వస్తుంది. ఆమె సీనయ్యను చూసి చీదరించుకుంటూ అంటుంది, "చీ బద్ధకపు వెధవా, నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు. రాజులో దయాగుణం కల్పించి భూమి వచ్చేటట్టు చేశాను. చెట్టు తొర్రలో బంగారు కడ్డీలు పెట్టాను. తర్వాత మళ్ళీ మా భూమి మార్చుకుంటే దాంట్లో లంక బిందెలు దాచాను. అన్నీ పోగొట్టుకున్నావు.
నీ బద్ధకం వదిలే వరకు నిన్నెవ్వరు బాగు చేయలేరు, ఇక నీ ముఖం చూపకు అని వెళ్ళిపోతుంది, అదృశ్యమవుతుందన్నమాట. దేవత మాటలతోటి సీనయ్యకు తన మీద తనకే అసహ్యం పుడుతుంది. ఇంకా వాడు ఆ రోజు నుంచి తన పొలంలో రాత్రి పగలు కష్టించి పనిచేసి అన్నతో సమానంగా పంట పండిస్తాడు. అయితే హఠాత్తుగా సీనయ్యలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులందరూ అవన్నీ బాగా మెచ్చుకుంటారు. ఇక తర్వాత దానయ్య తమ్ముడి దగ్గరకు వచ్చి తన ఇంటికి తీసుకెళ్ళంటాడు. తమ్ముడు, దొరికిన బంగారంలోనూ లంక బిన్నెల్లోనూ వాటా ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు. నీ బద్ధకం పోగొట్టడానికే అమ్మా నేను కలిసి నిన్ను వేరు పెట్టాం. లంక బిందెలు బంగారంలో కూడా వాటా అందుకే ఇవ్వలేదు నేను. ఇప్పుడు నీ బద్ధకం వదిలిపోయింది కదా, నీకన్నిట్లోనూ సగం వాటా ఉంది. మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం, అమ్మ చాలా సంతోషిస్తుంది అంటాడు. సీనయ్య అందుకు ఆనందపడిపోతూ సరే అంటాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మళ్ళీ కలిసి ఉంటారన్నమాట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను వ్రాసిన వారు గుంటక సాంబిరెడ్డి గారు.